ట్రంప్కి వ్యతిరేక నిరసనలు అమెరికా అంతటా ఒక్కసారిగా ఫ్లేరప్ అయింది. దీన్ని జంజీ ఉద్యమం అందామా? కాదు. ఎందుకంటే జంజీ ఉద్యమాన్ని పెంచి పోషించేదే అమెరికాకి సంబంధించిన సోరోస్ గ్రూప్. బట్ దీని వెనకాల కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఫండింగ్ చేశారు, $1 బిలియన్ దాకా అన్నటువంటి ప్రచారం నిన్ననే వచ్చింది. ఇప్పుడు లైనప్ అయింది. 50 రాష్ట్రాల్లో ట్రంప్ దిగిపోవాలన్నటువంటి ఉద్యమాలు. మరి బైడెన్ దిగిపోవాలన్న ఉద్యమాలు ఎందుకు రాలేదు? బైడెన్ పిచ్చోడిలాగా మతి స్థిమితం కోల్పోయి ఎదురుగుండా గెస్ట్ ఉంటే ఇటు పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఇటు పక్కన స్టేజ్ ఉంటే ఇటు పక్కకు పోయాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమయ్యేది కాదు. అట్లాంటి బైడెన్ని అంగీకరించినటువంటి ప్రజలు ట్రంప్ని ఎందుకు అంగీకరించరు అంటే టారిఫ్లు, ఆ టారిఫ్ల వల్ల అక్కడ పెరిగిన ధరలు, ఆ పెరిగిన ధరలతో అల్లాడుతున్నటువంటి అక్కడ మధ్య తరగతి, అక్కడ సాధారణ ప్రజలు. ఏదైతే ఇప్పుడు చైనా వస్తువులు, భారత వస్తువులే అక్కడ బాగా సేల్ అయ్యేది. 50%, 100%. అంటే ఇప్పుడు ఆ 100 వస్తువు $150 భారత వస్తువులు కొనుక్కోవాలన్నా, 100 వస్తువు $200 కొనుక్కోవాలన్నా చైనాది ఎవరికి లాసు? అమెరికాకి, అమెరికన్స్కి. దానికి కారణం ట్రంప్. అదే ఇక్కడ అసలు గొడవకు కారణం.